నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ యాంకర్ రాహుల్. ప్రజెంట్ మనం కొల్గూరు గజ్వేల్ మండలంకి వచ్చినాం. ఎవరి కోసం అంటే మన రైతు బిడ్డ మన పల్లె ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇగో పల్లె ప్రశాంత్ వాళ్ళ అమ్మ మనతో ఉన్నది. అమ్మ నమస్తే, ఎట్లున్నావు అమ్మ? అవునా. మరి నేను దూరం నుంచి వచ్చిన మిమ్మల్ని కలవడానికి, మీ కొడుకు గురించి తెలుసుకోవడానికి, మీ గురించి మాట్లాడడానికి, ఉట్టిగా మీతో ముచ్చట పెట్టుకోవడానికి ఇక్కడ మంచి వచ్చిన. మరి మీ ఇంట్లోకి తీసుకోవద్దావా నన్ను? దప్పదంపా. సో ఇది మనం పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ ఇంటికి పోవడం జరుగుతుంది. అసలు పల్లె ప్రశాంత్ అనే ఈ పేరు ఎట్లా వచ్చింది? పల్లె ప్రశాంత్ పల్లె ప్రశాంత్ అని అట్లా పిలుస్తున్నాం మేము. సో పల్లె ప్రశాంత్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇదే పల్లె ప్రశాంత్ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు అమ్మ మనకు నార్మల్గా పల్లె ప్రశాంత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మనకు ఏమేమి డౌట్స్ ఉన్నా కూడా అసలు పల్లె ప్రశాంత్ గురించి మొత్తం తెలుసుకుందాం. బిగ్ బాస్ దాకా, నార్మల్ రైతు దగ్గర నుంచి బిగ్ బాస్ దాకా జర్నీ ఎట్లా జరిగిందో అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నువ్వు చెప్తావా మాకు? చెప్తా. సరే, మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మ, పల్లె ప్రశాంత్ నడిపే ట్రాక్టర్ ఇదేనా? మాకు వీడియోలలో చూపెడతా ఉంటాడు. ఇదేనా? ఇది ఎప్పుడు కొన్నారు? చిన్నప్పుడే కొన్నారా పల్లె ప్రశాంత్? చిన్నప్పుడే చిన్నగా లేడు, వ్యవసాయం పని నేర్చుకుంటుండే అప్పటికి. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి అందులోనే చేసిండు, వీడియోలు పెట్టుకుంటా చేసిండు. ఇక చేసినాక టిక్ టాక్ పోయింది కదా బిడ్డ. అవును. టిక్ టాక్ పోయినాక ఇక వేరే తీసిండు. టిక్ టాక్ లో ఉన్నప్పుడు బాగా వీడియోలు అప్పుడు వైరల్ అయినాయి, మస్తు లైక్లు వచ్చినాయి. ఇక లైక్లు వచ్చిన తర్వాత ఇక తీసేసినాక మామూలుగానే ఇక ఇట్లా యూట్యూబ్ లలో పెట్టుకుంటా వీడియోలు తీసిండు రోజు. అవును. ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఎక్కి రోజు అన్న మళ్ళీ వచ్చినా అంటాడు కదా, డైలాగ్ వచ్చిన అంటాడు. ఇక బావి కాడ దున్నేటప్పుడు కూడా తీస్తా ట్రాక్టర్. అసలు పల్లవి ప్రశాంత్ అనే పేరు ఎట్లా వచ్చిందమ్మా? నాకు అది అసలు అర్థం కాలేదు. అయితే మేము తిరుపతికి పోయినాము. ఫస్ట్ బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినాక తిరుపతికి పోయినాం. అంటే తిరుపతికి పోయినప్పుడు 5 నెలలు కడుపులు ఉన్నాడు. అప్పుడు కడుపులు ఉన్నప్పుడు అక్కడ ఏమో వేరే గుడి కాడ ఉండట పల్లవిరాజు ఉంటే గుండె మీద రాసిండ్రట పల్లవిరాజు అని. ఇక పల్లవిరాజు ఏం పెట్టుకుంటా పల్లవి ప్రశాంత్ పెట్టుకుంటా అని బాబాయ్ మొక్కుకున్నాడు. కొడుకు పుట్టినాక పల్లవి ప్రశాంత్ అని పెట్టుకున్నాడు. ఓకే, అట్లా మన పెద్దబాబు పెట్టుకున్నాడు కాబట్టి ఇక మనకు పల్లవి రాజుల పేరు మీద పల్లవి ప్రశాంత్ పెట్టుకుంటాను మొక్కుకున్నాడు. ఎట్లా పల్లవి ప్రశాంత్ వచ్చింది? అబ్బాయి, అసలు నాకు ఇది ఒక పెద్ద క్వశ్చన్ లెక్కుండే ఎప్పుడైనా. అదే పల్లవి ప్రశాంత్ ఏందని ఊకే అనిపిస్తుంది. ఇప్పుడు పల్లవి రాజుల పేరు మీద అట్లా పెట్టుకున్నారు, ఒక మొక్కు. పల్లవి రాజుల మీద పల్లవి ప్రశాంత్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఎక్కి మంచిగా ఒక మంచి చక్కటి నవ్వి అందరితో మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడైనా బిగ్ బాస్ అయినా అట్లనే నవ్వుతాడు. బిగ్ బాస్ లో అయినా అట్లనే నవ్వుతాడు, ఇక్కడైనా అట్లనే నవ్వుతాడు. పోయినప్పుడు కూడా నాగార్జున సార్ కూడా ఆట వేసుకొని నవ్వెంత బాగుందయ్యా అన్నాడు. హగ్ చేసుకొని నీ నవ్వు మంచి చక్కగా నీ దగ్గర నుంచి వచ్చినట్టున్నదిగా నవ్వు. మంచి స్వచ్ఛమైన నవ్వు మీది కూడా, మంచి స్వచ్ఛమైన నవ్వు ఉన్నదమ్మా. కల్మషం లేని నవ్వు. ఎందుకంటే ఊర్లలోనే ఇంత మంచిగా, అంటే ఎక్కడైనా నవ్వుతారు అనుకో, ఇక్కడ ఇంత మంచిగా కల్మషం లేని నవ్వు పల్లె ప్రశాంత్కి వాళ్ళ అమ్మ దగ్గర నుంచే వచ్చింది. అమ్మ, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇంత ఒక రైతు స్థానం నుంచి ఇంతవరకు ఎవరు పోలేదు, ఎవరు చేయలేదు. బిగ్ బాస్లో నాగార్జున సార్ని కలిసేదాకా పోయిందంటే మామూలు చిన్న విషయం కాదు. నీకు ఎట్లా అనిపించింది? నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది బిడ్డ. ఎందుకంటే అప్పుడు ఇది బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ పోవాలి, బిగ్ బాస్ పోతా అన్నాడు. అంటే నువ్వు ఎట్లా పోతావు బిడ్డ బిగ్ బాస్ అంటున్నావు అని నేనన్నా. అంటే పోతా అమ్మ, నాకు బిగ్ బాస్ మీద ఉంది, పోవాలి అన్నాడు. ఇక ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండు కదా బిడ్డ. ఇక అన్నది సాధిస్తుండు. మేము కూడా మరి నీ ఇష్టం బిడ్డ, పోతే పో అని చెప్పిన. మస్తు తిరిగిండు బిడ్డ బిగ్ బాస్ గురించి కూడా. మస్తు తిరిగిండు. తిరిగి ఉపాసం పండుకున్నాడు, తిరుగుతుండే. ఒక్కోసారి రాత్రి కూడా ఉపాసమే వంటుండే ఇంటికాడ కూడా. తిని బిడ్డ ఏమైంది తినంటే తింటతి అమ్మ తింటది. తినదాకా నాకు మనసున పట్టకపోతుండే. మళ్ళీ వేసుకొని తినడు. అదే మహావీర్ వేసుకుంటాడు, తింటాడు. చిన్నోడు వేసుకొని తింటాడు. ఆ పెద్దోడు అస్సలు ఆ భగవన్ల కాడికి కూడా అన్నం వేసుకొని తినడు. ఇక మళ్ళీ నేనే నా కొడుకు తినకపోయాను. మేల్కతోటి ఉన్న ఎంతసేపు మేల్కతోటి ఉంటా అంతసేపు మేల్కతోటి ఉంటా. నాకు తినకపోతే మనసున పట్టది. లేపి తిందు రా బిడ్డ అని, తినకపోతే తినబెడతా కూడా. ఇక తింటతి మమ్మీ తింటతి లేపుతతి అంటాడు. ఎంత జ్వరం వచ్చి వండుకున్నా లేపి అన్నం వేయమని చెప్పు, కానీ వేసుకొని తినకు. ఇక నాకు మనసున పట్టకపో తినిపిస్తుంటే వేస్తుంటి తిను. ఇక ఒక్కోసారి తెల్లారిదాకా కూడా అవి ఎడిటింగ్ చేసుకుంటా వీడియో పెట్టాలి పొద్దున్న లేచాను చేసిన వీడియోలు ఎడిటింగ్ నైట్ అంతా కూర్చొని చేస్తుండే. పెట్టు. మా అమ్మ కూడా నీ లెక్కనే. మేము తినకుంటే అసలు ఒక్కొక్కసారి చికాకులు వద్దులే అన్నా కూడా కలిపి తినిపించి పెడతారు. తల్లి ప్రేమ వేరు. మనసున పట్టది, తినిపించేదాకా మనసున పట్టది.
మీకు ఎట్లా అనిపించేది పల్లవి ప్రశాంత్ ఎప్పుడన్నా బాగా అంటే ఎట్లా కొంతమంది గారాబం చేస్తారు కదా మీ దగ్గర బాగా మారం చేస్తాడా? చేస్తాడు. కాళ్ళ నొప్పులు ఉన్నాయంటే కూడా నాకు ఇట్లా అప్పుడు అది ఇలా ఫోన్లల్లో ఏమో అది 5,000 మంది వచ్చింది, 5,000 మంది. అది ఆర్డర్ చేస్తే కాళ్ళ నొప్పులకు కూడా రాస్తుండే నా కొడుకు. ఆహా, మీకు కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఇప్పటికి ఉన్నాయి కాళ్ళ నొప్పులు. ఇక రోజు రాస్తుండే కాళ్ళ నొప్పులకు రాసు, మమ్మీ ఎట్లుంది అమ్మ ఎట్లుంది అనుకుంటా నా ఊకే పట్టి రాస్తుండే. ఊకే నీ కాళ్ళు నొక్కుంటా కాళ్ళకు ఆ మందు రాస్తాడు అన్నట్టు. మందు రాస్తుండే. ఎప్పుడు మామూలుగా నిన్ను కానీ పెద్దబాబుని కానీ ఎన్నడూ కూడా ధిక్కరించి మాట్లాడలేదు, పని చెయ్యి అనలేదు. ఎప్పుడు అనలే. ఏ పని చెప్తే ఆ పని చేస్తుండే. 3 కొడుకులైనా చేస్తారు, ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. అసలు నాకేంటిదంటే పల్లవి ప్రశాంత్ చిన్నప్పటి నుంచి పొలం వ్యవసాయం వెంబడే బాగా ఇష్టపడి తిరిగిండా? ఇష్టపడేది. ఇక చదువుకున్నప్పుడు నువ్వు కర్రెగున్నావురా, కర్రెవుడా అన్నాడట. ఇక మనసులో అదే తట్టిపోయింది. నిన్ను కర్రెవుడా అంటూరు, నేను చదవద్దు అని ఇక గట్లనే చదువుకున్నాడు. ఇక చదువుకొని ఇక బాపుతోటి బాయికాడికి పోయిండు రోజు. ఇక బాపుతోటి బాయికాడికి పోయి ఇక చెట్లు వీకేసుడు, అవి వీకేసుడు, ఇవి వీకేసుడు. ఎందుకు వీకెత్తానో బిడ్డ అంటే గడ్డి అనుకున్న బాపు అంటే కాదు బిడ్డ చెట్లు అని చెప్తుండే. ఇక అట్లనే పొలం పని నేర్చుకున్నాడు. ఇక అటు చదువుకుంటుండే, ఇటు పొలం పని చేస్తుండే. అంటే మనోడు చదువుకోవడం పోయినప్పుడు కర్రోడా అది ఇది అని అన్నట్టు. కర్రోడా అంటే ఇక మన మనసులో అట్లనే తట్టిపోయి దేవుడు ఇచ్చింది కదా బిడ్డ, మనమైతే పెట్టుకున్నది కాదు కదా. ఇక మనకు బాధ అనిపించింది. నాకు చదవద్దు, ఇదే కష్టం చేస్తా, నేను వ్యవసాయం పని నేర్చుకుంటా అన్నట్టు అదే దాని మీదనే శ్రద్ధ పోయింది. నలుపు తెలుపు అని ఏమున్నదమ్మా, గుణం ముఖ్యం. గుణం మంచిగా ఉండాలి కానీ వాళ్ళు గుణం చూడలే కదా బిడ్డ. వాళ్ళేమో ఎర్రగుండి వాళ్ళేమో కర్రెగుండేసరికి, కర్రోడు అనేసరికి అదే మైండ్ లో తట్టిపోయి చిన్న వయసులో అదే మైండ్ లో పడ్డది. అట్లనే పల్లవి ప్రశాంత్ చిన్నప్పటి నుంచి కొద్దిగా పెద్ద పెరిగే వరకు కూడా ఏమన్నా ఆయన బాధపడి నీతో చెప్పుకునే ఏమన్నా ఉన్నాయా అమ్మ? ఇక ఎప్పుడు బాధ అంటే ఎప్పుడు బాధపడలే. ఇక మేము ఎప్పుడు అసలు బాధ అనేది పెట్టలే. ఇక వాడు ఇష్టం ఉన్నప్పుడు టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కూడా తీసుకున్నా కానీ తీసుకో బిడ్డ, నువ్వు తీసుకుంటా బాయికాడ పని చేయంటే బాయికాడ పని చేస్తుండే, తీసుకుంటుండే. కానీ ఎప్పుడు మేము కష్టపెట్టలే. కొంతమంది మనోడు ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళొచ్చిన నేను మీ పల్లవి ప్రశాంత్ అన్నాడు కదా, నేను మళ్ళొచ్చిన ఎందుకనేటోడు అసలు? ఇక అంటే ఇక ఇట్లా వ్యవసాయం పని చేస్తుండే కదా బిడ్డ, మళ్ళొచ్చిన అనుకుంటా అట్లనే అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది. నేను మళ్ళొచ్చిన అంటే ఈ మళ్ళీ రేపు వచ్చేసరికి మళ్ళీ వస్తాను కూడా అట్లా మళ్ళీ వస్తూనే ఉంటా అని అట్లా ఒక నేను మళ్ళొచ్చిన అని పెట్టుకున్నాడు. మళ్ళీ అదే ఊకే అంటాడు కదా మంచిగా గమ్మదిగా అంటాడు, జై జవాన్ జై కిసాన్, మళ్ళొచ్చినట్టు తగ్గేది లేదు. ఇది కూడా ఇది అంటాడు, బాగా అంటాడు, తగ్గేది లేదు అనేది. ఇప్పుడు మీకు కానీ బాబుకి కానీ పల్లవి ప్రశాంత్ గురించి ఒక 10 మంది వచ్చి ఒకప్పుడు ఎట్లా అనేది ఇప్పుడు ఎట్లా అంటారు? ఇక ఒకప్పుడు అంటే ఇక అట్లనే ఇక వాడు పిచ్చోడు, వాడు ఇట్లా తీస్తాడు, వీనికి పిచ్చి లేచిందా అట్లా ఇట్లా అని మస్తుగా అన్నారు. అన్నా కానీ ఒక్కలు అంటే మనం పట్టుకోవద్దు బిడ్డ. బజార్ పొంట పోతాం, ఇప్పుడు కుక్కలు అన్నీ మొరుగుతాయి. ఆ మొరుగే కుక్కలు మనల్ని గరుతాయా? మనం అవి ఇట్లా ఏమన్నా అంటేనే గరుస్తాయి కదా. మనం సపరేట్గా పోయినాక అవి గరవే కదా. ఎవరన్నా ఏమనుకుని అస్సలు పట్టించుకోకు అని చెప్పేటోళ్ళం మేము. అట్లా నువ్వు ధైర్యం ఇచ్చేటోని? ధైర్యం ఇచ్చినాం ఇద్దరం. మా బిడ్డ కూడా ఇచ్చింది. అనుకోని తమ్మి నువ్వు అనుకుంటే ఏంది, అనుకోని నువ్వే ఎదుగుతావు అని అన్నట్టు ధైర్యం ఇచ్చినాం మేము. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎద్దు కానీ ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఇక అందరు సపోర్ట్ చేస్తారు. అర్థమైనట్టున్నది. ఎందుకురా మనం వీని చిన్న అంచనా చేసినాం, చిన్నోడు కాదు అనుకున్నది సాధించిండు, ఇప్పుడు మావోడు అని చెప్పుకుంటారు. ఇప్పుడు మావోడు అనుకున్నది సాధించిండు, రైతు బిడ్డ అంటారు ఇప్పుడు అంటారు.